లోకమునకు ఒక వార్త పంపించి, ఇదిగో నా యొక్క బిడ్డలకి నూతనమైన వివాహం జరుగుతుంది, సమస్తము మౌనంగా ఉండండి అని జలరాశులకును ఆకాశమునకును శబ్ద యంత్రాలకును సమస్తానికి దేవుడు మరి ఒక చిన్న వర్తమానం తెలియపరచగానే సమస్తము మౌనంగా ఉండిపోయినాయి. ఉదయము దేవుడు ఘనంగా మరి ఆయన నామాన్ని ఘనపరుచుకున్నాడు. మరి ఉదయము వీరిద్దరూ ఏకం చేయబడ్డారు. ఎవరులంటే వాక్యములో వారి ప్రమాణములో వీరిద్దరూ ఒకటి అని సమాజం ఎదుట, సంఘం ఎదుట, సంఘ పెద్దల ఎదుట, లోకం ఎదుట ఇక నుంచి మేమిద్దరము ఒకటి అని వారిద్దరూ సమాజం అంతటికి తెలియపరుస్తూ వచ్చారు. ఈ రాత్రికాల సమయంలో దేవాతి దేవుడు వారిద్దరిని జతపరిచి నూతనమైన లైఫ్ స్టైల్లోకి వారిద్దరు అడుగు పెడతానికి దేవుడు ఈ సమయంలో మరి ఈ యొక్క స్థలంలో వారిద్దరిని నిలబెట్టాడు. వీరిద్దరి నిమిత్తము ఇక నుంచి ఈయన్ని జతపరిచిన సేవకులు కావచ్చు, ఈయన్ని జతపరిచిన పెద్దలు కావచ్చు, ఈయన్ని జతపరిచిన తల్లిదండ్రులు కావచ్చు, ఈయన్ని జతపరిచిన లోకములో ఉన్న దీవించిన ప్రతి వారు కూడా వీరి నిమిత్తము ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇక నుంచి వీరిద్దరూ ఆశీర్వదించబడాలి. వీరి దాంపత్య జీవితంలో వీరిద్దరూ దేవుని కలిగి దేవుని యొక్క వాక్యములో ప్రతినిత్యము ప్రతిదినము ప్రతిష్ఠ చేయబడుతూ వీరిద్దరు కూడా వారి లైఫ్ స్టైల్ని ముందుకి కొనసాగిస్తూ ఉండాలని ప్రతి వారి కూడా, వీరి బంధువులు కావచ్చు, వీరి రక్త సంబంధికులు కావచ్చు, వీరి తోటి వారు కావచ్చు, మీరెవరైనా కావచ్చు, వీరిద్దరిని ఆశీర్వదించడం అంటే ఇక నుంచి వీరి నిమిత్తము మీరు దేవునికి మొరపెడతాం.